ఈ వీడియోలో మా అబ్బాయి ఫోన్ కోసము ఎంత తారాత పడతాడో నేను మీకు లైవ్ ప్రూఫ్లో అయితే చూపిస్తాను. సో ఫస్ట్ ఫోన్ అడిగినట్టు అడిగి అమ్మో డాడీ కొడతాడని చెప్పి వేరే పప్పులని అడిగి మళ్ళా తర్వాత పప్పులు తిన్న తర్వాత డాడీ బోర్డు డ్యూటీకి ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటాడు ఇక అని చెప్పి అనుకొని ఖచ్చితంగా ఇక నాకు ఫోన్ అయితే కావాలనే ఉద్దేశంతో ఫోన్ ఎలా అడిగిండో వీడియో ఎండ్ వరకు చూడండి. పిల్లలకి ఎంతమంది ఫోన్లు ఇస్తున్నారు, ఎంతమంది ఫోన్లు వాడతారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరురా? మమ్మీ కనపడుతుందా? ఏం కావాలన్నా? ఏం కావాలి? ఏం కావాలి? పప్పులాంటివి రావే, పప్పులేనా ఇంకేమన్నా అడుగుతాడా? నా డౌట్ ఏంటంటే మావాడు ఫోన్ అడుగుతాడు కావచ్చు అని నేను అనుకున్నా. ఫస్ట్ ఫోన్ అడిగిండు, తర్వాత ఏంది నాన్న అని గట్టిగా అడిగేసరికి టాపిక్ డైవర్ట్ చేసి పప్పులు కావాలి అని అడుగుతుండు. ఇంకా కారం పప్పులు ఎక్కువ మంచిగా ఉన్నాయి. స్పూన్ అడి ఎట్టకేలకు మావాడు ఫోన్ అడిగే సమయం రానే వచ్చింది. కొద్దిసేపు పప్పులని తర్వాత స్పూన్ అని అడిగిన తర్వాత మీరే చూడండి ఏం అడుగుతుంది. ఏం కావాలి? ఏంటిది? ఎందుకు 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 ఎందొద్దు? వద్దన్నావు ఎందుకు? ఏమొద్దన్నావు? ఇప్పుడు వద్దన్నావు ఏంటిది? ఏం పెట్టినావు? గదా కదా ఏం కావాలి? ఫోన్ వద్దు. ఫోన్ ఇదా? ఈ ఫోనా? ఈ ఫోన్ కావాలనా? ఫోన్ చూస్తావా? వద్దు. నేను వాడు ఎంత అడిగినా ఫోన్ అయితే ఇవ్వడానికైతే ఇష్టపడతలేను. ఎందుకంటే నవడేస్లో ఫోన్ చూసి పిల్లలు ఎట్లా తయారవుతున్నారో న్యూస్లలో మనం చూస్తూనే ఉన్నాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేనైతే వాడిని అంత ఏడుస్తున్నా కానీ నేను ఏడిపిస్తూనే ఉంటున్నా. ఫోన్ కావాలని ఏడ్చేటప్పుడు వాళ్ళు మస్తు వచ్చేదాకా ఏడవనివ్వండి మీరు కూడా. ఎందుకంటే ఏడ్చి దాన్ని మర్చిపోతారు. మళ్ళీ గుర్తుపెట్టుకుంటే వాళ్ళకి ఏదన్నా ఒక ఫోన్ అడిగితే ఏదన్నా ఒక భయం వచ్చేటట్టుగా వాళ్ళకు ఆ భయాన్ని వాళ్ళ లోపల ఉంచండి. ఫోన్ ఇయ్యనా? ఫోన్ ఇయ్యను. నువ్వు ఎంత ఏడు ఇయ్యను, ఫోను అస్సలు ఇయ్యను, వద్దు. నువ్వు ఇట్లా ఫోన్ అడిగేది వీడియో తీస్తున్నా, వీడియో తీసి మీ మ్యామ్కు పెడతా, నువ్వు ఫోన్ అడుగుతున్నావు అని చెప్పి నేను వానితో చెప్తూనే ఉన్నా, మా బాబుతోటి చెప్తూనే ఉంటే మధ్యలో వద్దు మ్యామ్కు పెట్టొద్దు అని కూడా అంటున్నాడు. నా పాప కూడా ఫోన్ వద్దు, ఫోన్లో దయ్యం అంటే కొన్ని షార్ట్స్లలో దయ్యం అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి కదా, చిన్నపిల్లలు మీరు ఫోన్ చూస్తున్నారా అని వస్తుంటుంది కదా. సో అలాంటివి వస్తాయి కాబట్టి అలాంటి వాటికి భయపడతారు అని, అలాంటివి వస్తాయి అని చెప్పి చూడొద్దు, ఫోన్ వద్దు అని చెప్పి అయితే మొత్తానికైతే నా బిడ్డ కూడా చెప్తుంది. కానీ నా కొడుకు మాత్రం ఫోన్కు బాగా అడిక్ట్ అయిపోయిండు. కాబట్టి నేనైతే వానికి ఇవ్వదలుచుకోవట్లేను. వాళ్ళ అమ్మ కూడా ఏదన్నా అన్నం తినాలంటే ఫోనే ఇచ్చి తినిపించేది. ఎందుకంటే ఫోన్ ఇస్తేనే అన్నం తింటాడు అనే కాన్సెప్ట్లో అట్లా ఆ ఫోబియోకి తయారైపోయారు జనాలు. సో కాబట్టి అలాంటి పనులు మాత్రం మీరు మీ ఇళ్ళల్లో మాత్రం అస్సలు చేయకండి. దాదాపు ఒక 10 minutes వరకు ఇట్లనే ఏడ్చి ఫోన్ కావాలని చెప్పేసి బాగా సతాయించిండు. అయినా కానీ నేనైతే ఎక్కడ ఇయ్యలేదు. ఇక నేను ఎంత అడిగినా ఇయ్యరు అని చెప్పి చాలా ఫైనల్ డీప్ వరకు అయితే మావాడైతే ట్రై చేసిండు ఫోన్ కావాలని. చాలా అంటే చాలా వాళ్ళ అమ్మను నన్ను చాలా ఇసిగించిండు. నన్ను మాత్రం ఏం అడగట్లేడు, ఎందుకంటే నేను ఇయ్యను, కొడతా అని తెలుసు. నా భయం బాగానే ఉంటుంది కాబట్టి ఎక్కువగా అయితే నన్ను అడగకుండా వాళ్ళ అమ్మని ఇబ్బంది పడతాను. నన్ను అయితే దూరం నుంచి ఫోన్ కావాలని ఏడుస్తూ మరి అడుగుతున్నాడు. సో దయచేసి ఇట్లా ఏడ్చి ఇట్లా గార్బం చేసి చేయడం వల్ల
ఇస్తారు అనే ఒక కాన్సెప్ట్, అలాంటి ఒక ఆలోచన విధానాన్ని పిల్లల్లో ఉంచడం అనేది చేయొద్దు మనము. ఎందుకంటే అలాంటి దాన్ని ఏమంటారంటే గార్భం, అలాంటి గార్భం చేసినామనుకో పిల్లలకు, సో తర్వాత మనకే చాలా ఇబ్బంది అవుతుంది. చాలాసేపు వరకు అయితే ఏడ్చిండు. దాదాపు 10 minutes వరకు నేను వీడియో షూట్ అయితే చేశాను. మీ మ్యామ్కు పెడతా ఈ వీడియో, ఖచ్చితంగా మీ మ్యామ్కు పెడతా, నువ్వు ఫోన్ అడుగుతున్నావు అని చెప్పి మీ మ్యామ్కు పెడతా అని చెప్పి నేనైతే పదే అన్నాను. వద్దు వద్దు వద్దు, మళ్ళీ భయం మాత్రం చాలా పెద్దది. ఈలోపు నా బిడ్డకు ముక్కు వచ్చింది, వచ్చి ముక్కు తీసుకుని కింద పడుకొని కొట్టుకున్నా ఇయ్యను నేను ఫోన్, అస్సలు ఇయ్యను. మీ మ్యామ్కు పెడతా వీడియో. ఇక ఫోన్ అడగడం లైఫ్లో ఇదే లాస్ట్ టైం అయి ఉండాలనే ఒక గట్టి సదుద్దేశంతో నేనైతే ఇంత పెద్ద నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో చూద్దాం ఒకసారి ఇట్లా, ఎందుకంటే వానికి మనం అడిక్ట్ కావద్దు. వానికి మనం అడిక్ట్ అయిపోయినాం అనుకో, వాడు ఫోన్కి అడిక్ట్ అవుతాడు. ఫోన్కి అడిక్ట్ అయిందనుకో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చూస్తూనే ఉన్నాం ఈ రోజులలో మనం న్యూస్. ఫోను చిన్న పిల్లలకు అడిక్ట్ అయితే, రీసెంట్గా నా కార్లోనే ఒక అబ్బాయి ఖమ్మం డిస్టిక్ ఏదో విలేజ్ నుంచి రావడం జరిగింది. ఆ అబ్బాయి కళ్ళు మొత్తం రెడ్గా అయిపోయినాయి, ఇన్ఫెక్షన్ అనేది కళ్ళలోకి వచ్చేసింది మొత్తం. అది ఇక ఇంత ఆయింట్మెంట్లో ఎంత ఐ డ్రాప్స్ చేసినా పోలేదు. సో అని చెప్పేసి ఆ విలేజ్లో ఉండే డిస్ట్రిక్ట్ డాక్టరు, ఇక్కడికి ఖమ్మం డిస్ట్రిక్ట్ డాక్టర్ హైదరాబాద్కి రాసిండట. ఎల్వి ప్రసాద్కి వెళ్తూ నా కారు బుక్ చేసుకున్నారు. కాబట్టి పిల్లలకు ఫోన్ ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూడండి. మ్యాక్సిమం ఫోన్ ఇవ్వకుండా ఉంటేనే బెటర్.